నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక ఉదయం 10 గంటలకు డీజీపీకి అందించనున్న సభ్యులు. హింస కట్టడిలో వైఫల్యంపై 3 ఐపీఎస్లపై అభియోగాలు. 15 రోజుల్లో వాదనలు వినిపించాలని ప్రభుత్వం నోటీసులు. 10 కోట్ల గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి నామమాత్రపు చర్యలతో మమ అనిపించిన అధికారులు. కొనసాగుతున్న 5వ దశ సార్వత్రిక సమరం. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. విజయవంతమైన బ్లూ ఆరిజన్ అంతరిక్ష ప్రయోగం. రోదసలో వెళ్లి తొలి భారత పర్యాటకుడిగా గోపీచంద్ ఘనత. తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. 10 గంటలకు డీజీపీకి నివేదిక అందించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సిట్ నివేదికపై పూర్తి వివరాలేంటి? శ్వేత, ఈ రోజు సిట్ నివేదికను డీజీపీకి అందజేయనున్నారు. సుమారు 10 గంటల తర్వాత సిట్ ఇన్ఛార్జి వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను అందజేస్తారు. అనంతరం తర్వాత పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అందజేస్తారు. అక్కడి నుంచి డీజీపీ నుంచి అది ఈసీకి ఆ నివేదిక ఈసీకి వెళ్తుంది. ఒక పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ముందు జరిగినటువంటి హింస, అదే విధంగా ఎన్నికల తరువాత కూడా పలు జిల్లాల్లో మారణకాండ జరిగింది. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ఈసీఐ సంఘం ఇటు డీజీపీ సిఎస్ ని ఢిల్లీకి పిలిపించి మరి దానిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఎస్పీలని ఇన్స్పెక్టర్లను వాళ్ళను కూడా మార్చారు. అయితే ప్రభుత్వం 12 మంది సభ్యులు ఒక ఇన్ఛార్జితో కలిపి మొత్తం 13 మందితోటి ఒక సిట్ ఏర్పాటు చేసింది. అవి బృందాలుగా విడిపోయి 3 జిల్లాలు సంబంధించి, ఒకటి అనంతపురం, అదే విధంగా తిరుపతి, మరోవైపు పల్నాడు, ఈ 3 జిల్లాలకు బృందాలు వెళ్లి 2 రోజుల పాటు శనివారం ఆదివారం పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు కూడా దాదాపు విచారణ జరిపింది. ఎక్కడైతే సంఘటన స్థలాలు ఘర్షణలు జరిగాయో ఆ ప్రాంతాలకు క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మొత్తం చూడటం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం కూడా జరిగింది. దీంతో పాటు ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులపై తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లని క్షుణ్ణంగా పరిశీలించారు. కేసులు నమోదు చేసిన తరువాత ఎవరిపైన చర్యలు తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సేకరించినట్లు మనకి తెలుస్తూ ఉంది. మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని కూడా విచారించారు. ఎందుకు ఇలాగ జరిగిన సమయంలో, ఘర్షణలు జరిగిన సమయంలో వాటిని ఎందుకు నిలువరించలేకపోయారు, అసలు వాళ్ళు ఎక్కడెక్కడ విధుల్లో ఉన్నారు, ఎంత ఫోర్స్ ఉంది, ఇటువంటి వివరాలన్నింటినీ సేకరించారు. అటు కొంతమందికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన గన్మెన్లను కూడా సేకరించారు. మరొక వైపు ఈ విచారణలో భాగంగా కొన్ని చోట్ల వైకాపా నేతలు కానివ్వండి, మరికొంతమంది అభ్యర్థులు వచ్చి సిట్ అధికారులను కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అవి కూడా చెప్పిన పరిస్థితి మనకు ఉంది. అయితే వీటన్నిటినీ క్రోడీకరించి ప్రాథమికంగా ఒక నివేదిక తయారు చేసి సిట్ ఇన్ఛార్జి వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు డీజీపీకి అందించనున్నారు. మరొక వైపు ఆదేశాల్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లు సపరేట్ గా ఎఫ్ఐఆర్లు ప్రత్యేకంగా నమోదు చేసి దాంట్లో ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి సెక్షన్లతో పాటు ఇంకా అదనంగా సెక్షన్లు పెట్టాలా,
అనేటువంటిది కూడా చూసే అవకాశం ఇందులో ఉంటుంది. ఎందుకంటే సిట్ అధికారులు వాళ్ళకున్నటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, అదే విధంగా వాళ్ళకున్నటువంటి నివేదిక, వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ సెక్షన్లు పెట్టారు ఏంటి అనేటువంటిది పూర్తిగా మనకి తెలియలేదు. ఖచ్చితంగా ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్లు కూడా ఇందులో మార్చే అవకాశం మనకి కనబడుతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత మరి అధికారులు మీడియాకి ఏమైనా విడుదల చేస్తారా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన 3 అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. అనంతపురం పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్ గరికపాటి, బదిలీవేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పై అఖిల భారత సర్వీసుల నియమావళిలోని 8వ నిబంధన ప్రకారం ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది. ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన 3 ఐపీఎస్ అధికారులపై అభియోగాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం వాటిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా సంబంధిత అధికారి ఎదుట వాదనలు వినిపించాలని ఆదేశించింది. నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని తెలిపింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసు విచారణలో రాజకీయ నాయకులతో లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని, సిఫార్సులు చేయించకూడదని వివరించింది. అలా చేస్తే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని, దీంతో పోలింగ్ రోజున అల్లరి మూకలు 15 ఈవీఎంలను ధ్వంసం చేశాయని రాష్ట్ర ప్రభుత్వం తన అభియోగంలో పేర్కొంది. ఆ ఒక్కరోజే జిల్లాలో 20 హింసాత్మక ఘటనలు జరిగాయంది. తగినంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఎస్పీ హింసను ఆపలేకపోయారన్న ప్రభుత్వం పోలింగ్ మర్నాడు రాళ్లు విసరడం, ఆస్తుల విధ్వంసం వంటి 7 తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత ఎస్పీ బిందు మాధవ్ కనబర్చలేకపోయారని అభియోగం మోపింది. అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ఈ నెల 13, 14 తేదీల్లో తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారని అభియోగం మోపిన రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. ఈ హింసాకాండలో పోలీసులకు గాయాలయ్యాయని, 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించినా పట్టించుకోలేదని తప్పుపట్టింది. భద్రతా సిబ్బందిని ఎస్పీ సరిగా వినియోగించుకోలేకపోవడంతో విధ్వంసం చోటు చేసుకుందని పేర్కొంది. తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ హింసాత్మక ఘటనల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం అభియోగం మోపింది. చంద్రగిరిలో గత ఎన్నికలప్పుడు హింస చెలరేగిన విషయం తెలిసినా ఎస్పీ అప్రమత్తంగా వ్యవహరించలేదని తప్పుపట్టింది. పోలింగ్ రోజు వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెదేపా వాళ్లు తగలబెట్టారని, మర్నాడు తిరుపతిలో తెదేపా అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడి చేశారని పేర్కొంది. అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారని, వెంటనే ఇరు పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేరుకుని రాళ్లు విసురుకున్నారని గుర్తు చేసింది. 144 సెక్షన్ విధించినా ఇలాంటి ఘటనలు జరిగాయంటే నిఘా వైఫల్యమే కారణమని ప్రభుత్వం పేర్కొంది. బాధితుల తరపున గళం వినిపించి వారికి తగిన న్యాయం చేసేందుకు మీడియా ప్రయత్నిస్తుంది. కానీ కొందరు వారి స్వార్థం కోసం బాధితుల గొంతైన మీడియాని అణచివేయాలని చూస్తున్నారు. ఇటీవల విశాఖలో ఓ బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు టీవీ ఛానళ్లపై కేసులు పెట్టడమే దానికి నిదర్శనం. అన్యాయాన్ని వివరించినందుకు వర్గాల మధ్య శత్రుత్వం పెంచారని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. బాధితుల గొంతును వినిపించడం నేరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడంలో పత్రికలది అత్యంత కీలకమైన పాత్ర. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే. ఇది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. కానీ రాష్ట్రంలో మాత్రం పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోంది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలగొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా?
వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? ఇది నేరపూరిత కుట్ర? బాధితుల ఆవేదనను ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. ఆ బాధితుల ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులపై బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సిఆర్పిసి 91 సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారు. ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై మొత్తం రీఇన్వెస్టిగేట్ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసును విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల రోజున ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు పరిధిలోకి ఈ కేసును తీసుకురావాలని కోరుతున్నాయి. కంచరపాలెం పోలీసులు తమను లంచమడిగారని బాధితులు ప్రెస్ మీట్లో చెప్పారు. దీనిపై విశాఖపట్నం పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? ఈ అంశంపై కూడా దర్యాప్తు చేయాలని, దీన్ని సిట్ పరిధిలోకి తీసుకురావాలని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపై విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పోలీసు పీఆర్ఓతో మాట్లాడితే సిపి అందుబాటులోకి రారని సమాధానమిచ్చారు. విశాఖపట్నంలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు ఏమాత్రం తీసిపోదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఎన్నికల హింస కిందే పరిగణించాలని పేర్కొంటున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇది ఎన్నికల హింస కాదని చెప్పేందుకే తాపత్రయపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలో ఘటన జరిగిన రోజున బాధితులు భయభ్రాంతులకు గురై ఆందోళనలో ఉన్నారు. ఆ సమయంలో వారు ఏం చెప్పారో, పోలీసులు ఏం రాసుకున్నారో ఎవ్వరికీ తెలీదు. కానీ అదేదో కుటుంబ గొడవలు అన్నట్లుగా తేల్చేశారని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు చెబుతున్నాయి. తమ మీద న్యూసెన్స్ కేసు పెట్టకూడదంటే 2 లక్షల లంచం ఇవ్వాలని కంచరపాలెం పోలీసులు డిమాండ్ చేశారని బాధితులే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని గవిమఠంలో పనిచేసిన ఉద్యోగి కంచె చేనుమేసిన చందంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబ సభ్యుల పేరిట రికార్డులో రాయించుకున్నారు. ఆలస్యంగా ఇది వెలుగు చూశాక ఆయనపై మొక్కుపడి చర్యలతోనే అధికారులు మమ అనిపించారు. దీంతో ఆయన దర్జాగా మళ్లీ ఉద్యోగంలోకి చేరి పదోన్నతి పొందారు. మఠం భూములు మాత్రం ఆయన కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయి. తీసికట్టుగా మారిన దేవాదాయ శాఖ పనితీరుకు ఈ ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్న గవిమఠానికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 3000 ఎకరాల వరకు భూములున్నాయి. గతంలో ఈ మఠంలో కారుణ్య నియామకం ద్వారా గుమాస్తాగా ఉద్యోగం పొందిన ఎం మల్లికార్జున మఠం భూముల్నే కొట్టేశారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా చేళ్లగుర్కి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 111బిలో 3.35 ఎకరాలు, 114లో 19.05 ఎకరాలు కలిపి మొత్తం 22.40 ఎకరాల్ని మల్లికార్జున, అతని సోదరుడు, సోదరి తదితర కుటుంబ సభ్యుల పేరిట కర్ణాటక రెవెన్యూ రికార్డుల్లో పేరెక్కించుకున్నారు. వాటి ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో పొందారు. ఈ భూములు అనంతపురం, ఉరవకొండ, బళ్ళారి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. వీటి విలువ ఎకరానికి 50 లక్షల రూపాయలకు పైనే ఉంది. అంటే మల్లికార్జున కుటుంబ సభ్యులు కొట్టేసిన మఠం భూముల విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో మఠం ఈవోగా పనిచేసిన ఓ అధికారి మఠానికి చెందిన భూముల వివరాలతో ఆస్తుల జాబితా తయారు చేశారు. అప్పటి వరకు మఠం భూములపై సరైన రికార్డులు లేవు. ఆస్తుల జాబితా తయారు చేయడంతో చేళ్లకుర్కి వద్ద 22.40 ఎకరాలు మఠానికి చెందిన భూమి ఉందని గుర్తించారు. అయితే దానికి మఠం ఉద్యోగి మల్లికార్జున, అతని కుటుంబీకులు పాస్ పుస్తకాలు తయారు చేయించి సొంతం చేసుకున్నట్లు తేరడంతో ఆయన్ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. తరువాత ఆ భూములు వెనక్కిచ్చేస్తానంటూ కేవలం తెల్ల కాగితంపై రాసిచ్చి తరువాత మఠం పేరిట మ్యూటేషన్ చేయలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు ఆ భూముల్ని లీజుకిచ్చేందుకు వీలుగా వేలం నిర్వహణకు కొంతకాలం కిందట సిద్ధమయ్యారు. అయితే ఆ ఉద్యోగి సోదరుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. ఈ
ఇప్పటికీ ఆ ఉద్యోగి మల్లికార్జున పేరిట ఉన్న భూమిని వెనక్కివ్వలేదు. ఈ భూములన్నీ కర్ణాటక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తమకు దక్కినట్లేనంటూ వితండవాదం చేస్తున్నారని తెలిసింది. ఇంత జరిగినా దేవాదాయ శాఖ అధికారులు అతనిపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేశారు. దీంతో అప్పటికే గుంతకల్లు సమీపంలోని కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందిన ఆయన ప్రస్తుతం గ్రేడ్ 1 ఈవోగా, గుంతకల్లు గ్రూప్ ఆలయాల ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇలా దేవాదాయ మఠం భూమిని కాజేసిన ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించారని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకునే యోచన చేయలేదు. తాజాగా ఈ నెల మొదటి వారంలో దేవాదాయ శాఖ కమిషనర్ రాష్ట్రంలోని 31 పెద్ద మఠాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవిమఠం భూమిని ఉద్యోగే కొట్టేసిన అంశంపై చర్చ జరిగింది. పైగా పొలాల్లో రారాజు మామిడి, కానీ ఆ మామిడిని సాగు చేస్తున్న రైతులు మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడి, మంచు, గాలివానల వల్ల ఈసారి దిగుబడి పడిపోయింది. కొన్ని తోటల్లో అసలు కాయనే లేదు. కాయ దిగుబడి తగ్గితే ధరలు పెరగాలి, కానీ వ్యాపారులు ధరలు నియంత్రిస్తూ ఉండటంతో నష్టాల భారం రైతులు, కొనుగోలుదారులపై పడుతోంది. నెల్లూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితిపై కథనం. నెల్లూరులోని మార్కెట్కు 4 జిల్లాల నుంచి మామిడి పంట వస్తుంది. చిన్న బజార్, పెద్ద బజార్లో 60 వరకు దుకాణాలు ఉన్నాయి. సీజన్లో రోజుకు 3 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈసారి 80% మేర మామిడి దిగుబడి పడిపోవడంతో మార్కెట్కు రావాల్సిన పంట తగ్గింది. దిగుబడి భారీగా తగ్గినా మామిడి పంటకు ధర మాత్రం పెరగలేదు. మామూలు ధరలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. మామిడి తోటలో యావరేజ్గా పంట తక్కువ, 10 తోపులకు 1 తోపే పంట కాసింది. దాని మీద మార్కెట్ ఉందనిపిస్తుంది, కానీ యావరేజ్ మీద లెక్కేసుకుంటే రైతులకు లాసే. అది ఎకరానికి వచ్చి 6 టన్నులు 5 టన్నులు రావాలా. కొన్ని తోటలు 1.5-2 టన్నులు వచ్చినాయి, కొన్ని అసలు రాలా. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ 3 నెలలు విపరీతంగా మంచు వచ్చింది. ఆ మంచు వచ్చిన దాని మీద పుట్టిన పూత పుట్టినట్టు మాడిపోయింది. ఆ వర్షాలు లేక కూడా ఆగిన పిందెలు కూడా నిలబడలేక వదిలేసింది. ఏమీ రాకపోవటం దానికి మళ్ళీ ఒక 20,000-15,000 మందులని, సత్తువులని అవన్నీ ఖర్చు పెట్టారు. అది ఏమి రాకుండా ఊరకనే పోయింది ఆ తోట. పెద్దగా దిగుబడి ఏమి లేదు. ఇప్పుడు వర్షాలు పడి మొన్న కొన్ని రాలినాయి కాయలు బాగా, దాని మీద కొంచెం లాస్ వచ్చేది మాకు. మ్యాక్సిమం తోపుకి వచ్చి 2 లక్షలు 3 లక్షలు లాస్. చెట్టు కాయల కాసిన చెట్టు టన్ను కూడా దిగిద్ది, పెద్దగా కాయలే. ఇప్పుడు ఆ కాసిన కాయలు కూడా మనకు గాలి దుమ్ము వచ్చి 4 రాలినాయి. 10 బళ్ళు ఉండే తోటకైతే 2 బళ్ళు 1 బండి అట్లా ఉంది. నా చరిత్రలో 30 సంవత్సరాల నుంచి ఇంత క్రాప్ తక్కువ, చాలా తక్కువ సార్. పోతే రావడం చాలా లేట్ అయిపోయింది. ట్రిప్స్ వల్ల మెయిన్ షాక్ అయింది. తోటలు పోయడం, ఎండిపోవడం, అంటే వాటికి ఋతువు చాలలేదు. మందులు కూడా పెస్టిసైడ్స్ ఎక్కువగా, రేట్ ఎక్కువైపోయింది. 200 కిలో 200 అమ్మినా అసలు డబ్బులైతే రావు. సాధారణంగా నెల్లూరు జిల్లాలో మామిడి తోటలను కొందరు రైతులు పూత దశలోనే కొనుగోలు చేస్తారు. వారు బయట మార్కెట్లో అమ్ముకుంటారు. కొన్ని తోటల్లో కాపు లేకపోవడంతో ఆ పెద్ద రైతులు కూడా ఈసారి నష్టపోయారు. 20% కాసాము, 80% ఎగిరిపోయింది. ఇప్పుడు కొన్నది ఏంటంటే మన మామిడి తోట రైతులు అన్నీ మనం అయితే ఊరి ఉండవు, అందరూ బేరగాళ్ళే. కొన్నోళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం డబ్బులు కొనం. 2 నెలల గాలి వచ్చింది, మీకు ఐడియా ఉందా? కొమ్మలు కూడా ఇరిగిపోయి వచ్చి చూసారా, అదే పెద్ద ఇబ్బంది. ఇప్పుడు రేట్లు వచ్చేసి 50 నుంచి 60 దాకా ఉంది. వాళ్ళు ఎక్కువే 100, 120, 130 అది లెక్కేసుకోబాగా. ఆ కాండే రేట్ ఏంటంటే హోల్సేల్ 50 నుంచి 60. మందుల డబ్బులు కూడా రావు ఈ సంవత్సరం తోటల్లో, అంత ఘోరం ఉండే కాపులు ఈ సంవత్సరం. కనీసం 50 ఎకరాల తోటలో కూడా 5-6 టన్నుల సరుకులు 1.5 లక్షలు పెట్టి కొన్నారు తోటలు. అది ఏంటంటే మన గాలివాని కొట్టింది కదా, ఆ గాలివానికి చెట్లు అట్టే ఆగిపోయినాయి, పూతలు రాకుండా ఆగిపోయింది. అవి పోయకుండా అట్టే స్టక్ అయిపోయినాయి చెట్లు పూయకుండానే. 190 మంది డబ్బులు పోతుంది. అంటే ఎవరికన్నా ఉండి కాసి ఉండాలి, ఏడాది కాసిన వాళ్ళకి రావాల్సింది. అది రేట్లు అమ్మితే మన నెల్లూరు జిల్లా మరి పూర్తిగా దెబ్బతింది. కాయలు కాసినోడు డబ్బులు, కాయలు లేనోడు డబ్బులు లేవు. రైతు ఏంటంటే చెట్ల మీద తీసుకున్నాడు అంటే పూతలు వస్తున్నాయి, కాయలు రాలేదు, పూతలన్నీ రాలిపోయినాయి. పోయినసారి తోట మొత్తం 1,00,000 రూపాయలు తీసుకుంటే ఈసారి 4 లక్షలు అయిందనమాట వాళ్ళకి. ఏంటంటే ఆ మందులకు కానీ, ఆ కూలోళ్ళకి కానీ, ఇప్పుడు కొత్తగా ఒక వైరస్ వచ్చింది. అది కాకుండా వీళ్ళకి మాగేసేదానికి కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఒక 20 కిలోలకి 200 రూపాయలు ఖర్చు పడుతుంది. అవి చూసుకొని అన్నీ చూసుకొని వాళ్ళకి డబ్బులు చేసి వాళ్ళకి చేయాలంటే అది వాళ్ళ లక్కు బేస్ అనమాట. ఇది మామిడికాయ వ్యాపారం కూడా లక్కు లాగే ఇది కూడా. మామిడి పంట కూడా జూదంలా మారిపోయిందని, అదృష్టవంతులకే లాభాలు వస్తున్నాయని రైతులు, వ్యాపారులు అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ సాగుతోంది. ప్రజలు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. ముంబైలో అక్షయ్ కుమార్, అనిల్ అంబానీ, ఫర్హాన్ అఖ్తర్, జాన్వీ కపూర్, అనిల్ అంబానీ, పీయూష్ గోయల్తో పాటు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతితో పాటు రాయబరేలీ భాజపా అభ్యర్థి హమీర్పూర్లో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిడుల కారణంగా రాజ్యాంగ బాధ్యతల్ని విస్మరించవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఒకవేళ రాజ్యాంగ ప్రమాణాన్ని విస్మరిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వ్యక్తి భాజపాకు 8 సార్లు ఓటు వేసిన వీడియోను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేయగా రాహుల్ గాంధీ ఈ మేరకు స్పందించారు. ఓటమి భయంతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు భాజపా యత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. వీడియోలో ఉన్న వ్యక్తి తప్పు చేసినట్లయితే ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఘనంగా ముగిసింది. చివరి రోజు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, శ్రీదేవి భూదేవి వేర్వేరుగా పల్లకీపై బయలుదేరి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ఎదుర్కోలు, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు వైభవంగా ముగిసిన తర్వాత కొలువు తీరారు. అనంతరం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పారాయణం శాస్త్రోక్తంగా చేశారు. వేడుకల్లో కళాకారులు మంగళకరంగా సంగీత, మేళతాళ వాయిద్యాలను ప్రదర్శించారు.